వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ డిబేట్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో అది ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 16 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసేసింది. నిన్న ముగ్గురు అభ్యర్థులు సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ని బీఆర్ఎస్ ప్రకటించింది. అటు బీజేపీ ఎప్పుడో 16 మంది అభ్యర్థులను 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా ఖమ్మం, వరంగల్ ఆ రెండు పెండింగ్లో ఉన్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, వరంగల్ నుంచి పస్నూరి దయాకర్ దాదాపు మళ్ళీ బరిలో దిగే బీజేపీ నుంచి ఆరూరు రమేష్ బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు అభ్యర్థులను 9 మందిని ప్రకటించింది. 8 మందిని ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా లోక్సభ ఎన్నికల వేడి తెలంగాణలో రాజుకుంటే మరోవైపు కేసుల సెగ రేపుతుంది. తెలంగాణలో కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అటు బీజేపీ లిక్కర్ కేసు పేరుతో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కేసులతో బీఆర్ఎస్ను ముప్పు తిప్పలు పెడుతుంది. అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంది. అటు లోక్సభ ఎన్నికలు, ఇటు కేసుల సెగ, ఈ రెండింటితో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. బీఆర్ఎస్ను ఎందుకు టార్గెట్ చేశాయి బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల సమయంలో అనేది ఈ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, తాతా మధు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రచనారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. వీరు ముగ్గురు కూడా కేసులకు సంబంధించి చాలా అనుభవం ఉన్నవారు. ఎందుకంటే తాతా మధు గారు గతంలో వామపక్ష ఉద్యమాలు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక కేసుల బారిన పడ్డ వ్యక్తి. రచనారెడ్డి గారు స్వతహాగా ఆమె అడ్వకేట్, చాలా కీలకమైన కేసులు వాదించిన అనుభవం ఉంది. ఇటు బల్మూరి వెంకట్ గత ప్రభుత్వ హయాంలో రకరకాల కేసులు ఎదుర్కొని చెంచల్ కూడా జైల్లో కూడా గడిపారు. ఆయన కలవడానికి స్వయాన రాహుల్ గాంధీ కూడా వచ్చిన పరిస్థితి. ఎందుకు ఇలా ప్రభుత్వాలు విపక్షాల మధ్య ప్రజా సంక్షేమం కాకుండా ఈ కేసులతో దాడి ఎందుకు జరుగుతుంది? పార్టీలుగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ఎన్ని ఆరోపణలు చేసుకుందా ఓకే. ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీలకు అదే ప్రభుత్వం, అందరు ప్రజలకు అదే ప్రభుత్వం, అయినా ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుంది పార్టీలను? ఇదే అంశంపై చర్చిద్దాం. దీనికన్నా ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు తనను టార్గెట్ చేస్తున్నారు. ప్రణీత్ రావు కేసు వ్యవహారంలో ప్రణీత్ రావుని ఇబ్బంది పెడుతున్నారు. ప్రణీత్ రావుకు తనకేమీ తెలియదు, తన పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ 2 రోజుల క్రితం తీవ్రమైన ఆరోపణ చేశారు. ఒకసారి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారో చూద్దాం. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియడం కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన 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 చెప్పిండట వాళ్ళకు, నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని ఫోర్స్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. రచన గారు, తెలంగాణలో జరుగుతున్న కేసుల పరంపర మీకు తెలియంది కాదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కేసుల గురించి నాకంటే ఇక్కడ ఉన్న అందరికంటే మీకే ఎక్కువ అవగాహన కూడా ఉంటుంది. లిక్కర్ కేసు ఉంది. లిక్కర్ కేసు లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్ఎస్ని, ఢిల్లీలో లేదంటే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసుకొని సాగుతుందని. ఎందుకంటే ఏడాదిన్నరగా నడుస్తుంది కేసు. సడన్గా నెలన్నర ఎన్నికలు, ఇప్పుడే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం, కవితను అరెస్ట్ చేయడం, ఇదంతా అంటే దీనికి విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి సంబంధం లేదా, ఉందా? ఒక అడ్వకేట్గా, ఒక రాజకీయ నాయకురాలిగా కూడా 2 వెర్షన్లో చెప్పండి మీరే. ఈ విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి 2 ఏళ్ల నుంచి అంటూనే ఉన్నారు. అంటే రాజకీయ నాయకులట పుట్టొద్దట, వాళ్ళు ఏమన్నా చేయని, ఏ స్కామ్లలోనైనా ఇరుక్కొని, కానీ ఇంకోళ్ళనైతే ఏమైనా చేయొచ్చట. అట్లుంది. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఆగస్ట్ 2022లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టాప్ కాలేదు, ఎవరు దాన్ని స్టాప్ చేయలేదు. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి నేను అందుకోసం అంటున్నా, ఇవాళ నేను అడ్వకేట్ గానే మాట్లాడతాను. నా ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే, ప్రజలు జ్యుడిషియరీని హమ్మండి, రాజకీయ నాయకులను కాదు. ఎందుకంటే పొంగ ఎక్కడుందంటే భుజాలు కర్ముకున్నాడు అందరూ చేస్తారు. 2 ఏళ్ల నుంచి నడుస్తున్న ఇన్వెస్టిగేషన్ లో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, అసలు అరెస్ట్ చేస్తారా కారా, అసలు అరెస్ట్ చేయకుండానే చాలా కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి, ట్రయల్ అయింది, కన్విక్షన్ అయిన తర్వాత
జైలుకి తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళ డిస్క్రిప్షన్ ఎక్కడ ఎప్పుడు యూజ్ చేసుకుంటారో కూడా రాజకీయ నాయకులే చెప్తారా? ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ గారు 2 ఏళ్ల కింద అరెస్ట్ చేసినా, 2 ఏళ్ల ముందు అరెస్ట్ చేసినా, లేకపోతే ఇప్పుడు 10 నెలల తర్వాత అరెస్ట్ చేసినా, లేకపోతే రేపు అరెస్ట్ చేసినా, ఎప్పుడు అరెస్ట్ చేసినా పొలిటికలీ ఇది కావాలని చెప్పేసి విచ్ హంట్, వాళ్ళని కావాలని టార్గెట్ చేస్తున్నారనే అంటారు. సో అందుకోసం ఇన్వెస్టిగేషన్ కి రాజకీయానికి ముడి పెట్టకండి. ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఏంది, కేజ్రీవాల్ ని 9 సార్లు 10 సార్లు ఇంకెన్ని సార్లు అయినా సరే భారత రాజ్యాంగము, భారతదేశంలో ఉన్న క్రిమినల్ రచనారెడ్డి గారు, కాంగ్రెస్ నేతలు కానీ వెంకట్ గారు కూడా ఇప్పుడు అంటున్నారు హేమంత్ బిశ్వ శర్మ మీద ఈడీ కేసు ఉంది, ఆయన బీజేపీలో చేరి సీఎం అయ్యారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళ మీద, సీఎం రమేష్ మీద అయితే ఈరోజు కూడా ఏదో కేసు వచ్చినట్టుంది. ఇలా రకరకాల కేసులు ఉన్న బీజేపీ నేతలు జోలికి పోవట్లేదు, ఒకటో పాయింట్. రెండోది, తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కేసులు పెట్టారు, చాలా కేసులు చాలా జరుగుతున్నాయి, అవన్నీ బీఆర్ఎస్ నేతలపైనే ఉన్నాయి, బీజేపీ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ ఇక్కడ లేవు. అంటే వాళ్ళంతా పునీతులు, అధికారంలో ఉన్న వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళ అధికారం పోగానే దొంగలు అవుతున్నారా? లేదండి, పునీతులు ఎవరు కాదు, పునీతులు పాలిటిషియన్స్, రాజకీయ నాయకులు అయితే పునీతులు కారండి. అందుకోసం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు హిమంత బిశ్వ శర్మ మీద కేసు కొట్టేసిండ్రా? హిమంత బిశ్వ శర్మ మీద ఆ ప్రాసెస్ అయితే లేదా? హిమంత బిశ్వ శర్మ మీద కేసు కొట్టేసిండ్రని వీళ్ళను చూపెట్టమని చెప్పండి. ఇప్పుడు ప్రాసెస్ అవుతుందంటారు కదా, హిమంత బిశ్వ శర్మ గారి అలిగేషన్స్ ఎప్పుడు వచ్చినాయి, వెరీ క్లియర్ ఎవిడెన్స్, ఆయన సొంత కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాను, వెరీ క్లియర్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అయిపోయిందంతా అని చెప్పని ఎప్పుడైతే బీజేపీలో చేరేది దానిపైన ప్రస్తావనే లేదు కదా. అండ్ ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఎట్లా ట్రాన్స్ఫర్ అని మీరు చూసుకుంటే మనం బయటపడ్డాయి కదా, ఏదైతే సంబంధించి దాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేసిర్రో, ఏ పార్టీని ఏం చేసిర్రో, ఆ వ్యక్తుల్ని టార్గెట్ చేసినప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అనేది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే బీజేపీ పార్టీకి మన అన్ని క్లియర్ ఎవిడెన్సెస్ తో సహా బయటపడ్డాయి కదా. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత వారికే తెలుసు కదా ఏ రకంగా బయటకు వచ్చినాయి. వినడానికి కూడా విడ్డూరంగా ఉంది. కళ్యాణ్ గారు సింధ్యా పైన కూడా చెప్పారు ఉన్నాయని చెప్పని, పార్టీలో చేరినాక ప్రస్తావన ఒక్క బీజేపీ పార్టీ నాయకుని పేరు చెప్పండి. రచనారెడ్డి గారు, మీరు అన్నట్టు హేమంత్ బిశ్వ శర్మ మీద కానీ జ్యోతిరాదిత్య సింధియా మీద కానీ ఎవరిపైన కానీ ఉన్న కేసులు ఏవి కొట్టేయలేదు, ఒప్పుకుందాం. కొట్టేయలేదు, నేనే చెప్తున్నాను, కొట్టేయలేదు. వాళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదు, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దానికంటే ముందున్న కేసులు ఇవన్నీ. ఈ లిక్కర్ కుంభకోణం అనేది 2022లోనే వెలుగులోకి వచ్చింది, అవన్నీ చాలా పాత కేసులు. రాజకీయ నాయకులు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి కూడా నువ్వు అరెస్ట్ చేయకు అని చెప్తారా? ఇవాళ ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి స్టాట్యుటరీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కి వీళ్ళు వచ్చి 5 ఏళ్ళు ఉండరో చక్కగా తెలియదు, కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తారా ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కడే నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్క నిమిషం. నేను అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడు అరెస్ట్ చేయాలి అని రాజకీయ నాయకులు చెప్పరు, చెప్పకూడదు కూడా. అయితే నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మైండ్ సెట్కి అనుగుణంగా, ఆ పార్టీ మనుషులను ఒక రకంగా, విపక్షాలను ఒక రకంగా, ఇన్వెస్టిగేషన్ అధికారులు వాటెవర్, సిబిఐ కానీ, ఈడీ కానీ, లేదంటే తెలంగాణ పోలీసు కానీ, ఏపీ పోలీసు కానీ, ఎవరన్నా కానీ చూస్తారా చూడరా? మీరు నిర్మోహమాటంగా చెప్పండి. నిర్మోహమాటంగా చెప్తున్నా అలా చూడరు. ఎందుకంటే చాలా గవర్నమెంట్లలో వాళ్ళ కొంత వాళ్ళని అరెస్ట్ చేసి, లేకపోతే వాళ్ళ మీద కేసు స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఇవి కూడా ఉన్నది. ఈ పర్సెప్షన్ కళ్యాణ్ గారు, ఈ పర్సెప్షన్ కావాలని రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము మన జ్యుడిషియరీని, మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని క్వశ్చన్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ ఓన్ సొంత ఎండ్ కోసం, వాళ్ళ ఓన్ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని ప్రతి రాజకీయ నాయకునికి ఉంటది. ఇప్పుడు పాలిటిక్స్ ఏమి
పునీతంగా వచ్చి ప్రజలను ఇచ్చేయడానికి ఉద్ధరించడానికి ఎవరు రావడం లేదు. Correct. సో అందుకోసం ఈ నరేటివ్ ప్రజలను మభ్య పెట్టడానికి వాళ్ళు క్లియర్ గా తీసుకొస్తున్న రీజన్ ఇది. Right. లేకపోతే Right. రాజకీయ నాయకులు ఎప్పుడు చేయమని చెప్పి అధికారం లేదు కానీ తెలుసుకునే అధికారం ఉంది. ఏమైంది ఆ కేసు సంగతి దాని గురించి ప్రస్తావించినప్పుడు నాకు చెప్పాలే కదా. అవును. తెలుసుకునే అధికారం అయితే ఉంది ఆ ప్రతి వ్యక్తికి కూడా. రైట్ రైట్ ఒక్క నిమిషం రచన గారు ఒకటి చెప్పండి. ఒకటి చెప్పాక మధు గారితో మాట్లాడదాం. రచన గారు సరే ఎందుకు అరెస్ట్ చేయొద్దు? ఓకే క్లియర్ గా అక్కడ స్టేట్మెంట్స్ అప్రూవల్ స్టేట్మెంట్ ప్లస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు నిన్న కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ నే 2021-2022 లిక్కర్ పాలసీ వలన ఢిల్లీ ఎక్స్చెక్కర్ కి 2002 కోట్ల రూపాయల లాస్ వచ్చిందని క్లియర్ గా సిఏజీ నే చెప్పినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే అందరూ అంటుంది ఏంటి, డబ్బు లేదు అని అంటే ఇక్కడ ఈడీ హవాలా ట్రాన్సాక్షన్ కాకుండా ఇక్కడ క్లియర్లీ 2002 crores లాస్ అదర్ దెన్ అంటే ఈ ముడుపులు పక్కకు పెడితే ఆ ముడుపులతో పాటు ఇంక్లూడ్ చేసి అండర్ లైసెన్సింగ్, అండర్ సబ్సిడైజింగ్, వెండింగ్ అండ్ వెండర్స్ ప్రాబ్లమ్ లిక్కర్ కేసు గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. ఓకే, ఈ 110 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలా కేసులు అయ్యాయి. అందులో ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్గానే జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుందా? ఏమైనా ప్రతిపక్షాలను ముఖ్యంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ అయితే అది కూడా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ దానంతలో అది ఇల్లీగల్ కాదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ రెడ్ విత్ స్టాండర్డ్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 2014 కింద ఓన్లీ కొన్ని ఏజెన్సీస్ 10 ఏజెన్సీస్ అంటే భారతదేశంలో మొత్తం 10 ఏజెన్సీసే స్టేట్ లో అయితే స్టేట్ హోమ్ మినిస్ట్రీ, యూనియన్ లో అయితే యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద ఆ గైడ్ లైన్స్ కింద ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీళ్ళకు ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి? అసలు రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు అర్హత ఎవరికి లేదు. రాజకీయ నాయకులు లేదు. ఫోన్ ట్యాపింగ్ ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ అండ్ స్టేట్ సెక్యూరిటీ రీజన్స్ కోసమే చేయొచ్చు. సో అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఇన్వెస్టిగేషన్ చెయ్యని కదా, మీరు ఇన్వెస్టిగేషన్ తప్పు అంటుండ్రు. అది ఆపోజిషన్ అయినా ప్రపోజిషన్ అయినా ఇన్వెస్టిగేషన్ కి లొంగాల్సిందే ఏ గవర్నమెంట్ అయినా. ఎందుకంటే మీరు కొట్లాడుకోండి, కానీ మీరు దేశంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ స్టాట్యుటరీ ఏజెన్సీస్ ని ప్రశ్నించేటానికి మీరు ఎవరు? ఈ కేసులో ప్రాపర్టీస్ అటాచ్ అయినాయి, 23 కన్విక్ట్ అయినాయి, ఇంకో నడుస్తూనే ఉన్నాయి. బయటపడ్డది కదా, బీఆర్ఎస్ కి ఎన్ని ఉన్నాయి? మాకు 1400 కోట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎంత వచ్చినాయి? 1200 కోట్లు వచ్చినాయి. 1200 ఫైనల్ గా రచనారెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మనీష్ సిసోడియా ఈ ఎంక్వైరీ ఇదే లిక్కర్ స్కామ్ లో ఉన్న వ్యక్తి, ఆయన బయటకు వచ్చి చెప్పారు సిబిఐ ఈడీ సంథింగ్ ఏదో వాళ్ళ అధికారులు నన్ను బీజేపీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఓపెన్ గా చెప్పారు. అంటే అలా మీ పార్టీలో చేర్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చెప్పింది కదా, కవిత కూడా చెప్పింది కదా కళ్యాణ్ గారు. ఇక్కడ తాతారావు గారు చెప్పిన దానికి అన్నదానికి ఐ జస్ట్ వాంట్ టు యాడ్, ఈడీ కన్విక్షన్ రేట్ 95% కన్నా ఎక్కువ. వాళ్ళు ఇప్పటి వరకు 1 lakh crores ప్రాపర్టీస్ అటాచ్ చేసుకున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆపోజిషన్ అయినా పాలిటిషియన్స్ కి సంబంధించిన కేసులే 95% కన్నా ఎక్కువ కన్విక్షన్ రేట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు 2011 లో ఒక 1 year 18 months ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన ఇన్వెస్టిగేషన్ కాదు, ట్రయలే కంటిన్యూ అవుతుంది. సో బీజేపీ ఎవరు వచ్చి ఆయన ట్రయల్ ని ఇంటర్ఫియర్ అవుతుంది? ఆయన కన్విక్ట్ అవుతాడా, అక్విట్ అవుతాడా, అది ట్రయల్ చేస్తుంది. మళ్ళీ మీరెందుకు భయపడుతుండ్రు? నేను అదే అడుగుతున్నా. కాంగ్రెస్ నాయకులైనా, బీఆర్ఎస్ నాయకులైనా, బీజేపీ వాళ్ళైనా, లేకపోతే ఇంకో ఎవరైనా
లెట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ, లెట్ ద ట్రయల్ బట్ ట్రాన్స్పరెన్సీగా అందరిపైన రైట్ రైట్ థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ రచనారెడ్డి గారు, థ్యాంక్ యూ రాధామధు గారు. మొత్తానికి ఈ కేసుల దుమారం అనేది అయితే లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ని కొంత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అయితే దీని ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఎంత మేరకు ఉంటుంది దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ అనేది మనం వేచి చూడాలి. ఇది